బకెట్ లో మనం హ్యాంగ్ చేసేటప్పుడు ప్లాస్టిక్ బకెట్ లో హ్యాంగ్ చేసుకున్నాం. ఇది దీంట్లో మినిమం మాక్సిమం 2 లెవెల్స్ ఉన్నాయి. 2 లెవెల్స్ కి మనం సెంటర్ లో వచ్చింది వాటర్. సెంటర్ లో ఉంది. బకెట్ లో 90% ఆఫ్ వాటర్ ఉంది. ఓకే, ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇప్పుడు దీనికంటే ఎక్కువ వచ్చిందంటే దీంట్లోకి వాటర్ వెళ్ళిపోతుంది. దీనికంటే తక్కువ ఉన్నా కూడా మనకి ఇది వేస్ట్ పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని సెంటర్ చేసుకుని మనం పెట్టుకుంటాం. ఇలా హ్యాంగ్ చేసుకుని దీన్ని పవర్ ప్లగ్ఇన్ చేసుకుంటాం. ఇప్పుడు పవర్ ప్లగ్ఇన్ చేసుకున్నాం. వాటర్ హీట్ అయిందో లేదో చూడాలంటే స్విచ్ ఆఫ్ చేసి పవర్ లో ఉన్న ప్లగ్ తీసేసేయాలి. ప్లగ్ తీసి మన సేఫ్ సైడ్ లో దీన్ని కూడా బయటకు తీసి ఆ వుడెన్ పీస్ అలా ఉంచి దీన్ని బయటికి తీసి అప్పుడు చెక్ చేసుకోవాలి వాటర్ లో చేయి పెట్టి. అంతేగాని పవర్ ఇలా లోపల ఉన్నప్పుడు చేయి పెట్టారంటే షార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం సేఫ్ గా ఉండాలి అంటే మన బాధ్యత మనం చూసుకోవాలి. సో అలా ఎమర్జెన్సీ అనేది చూసుకుని జాగ్రత్తగా వాటర్ లెవెల్ సెంటర్ లో ఉండాలి, మినిమం కి మాక్సిమం కి మధ్యలో. ఇందాక మీరు అన్నారు డైరెక్ట్ గా అలా చేపెట్టి చూసేస్తూ ఉంటారు నీళ్లు వేడయ్యాయా లేదా. జస్ట్ స్విచ్ ఒకటి ఆఫ్ చేసి అలా చెక్ చేసినా పర్లేదండి. స్విచ్ ఒకటి ఆఫ్ చేసినా కూడా పవర్ ప్లగ్ కూడా ఖచ్చితంగా రిమూవ్ చేయాలి. పవర్ ప్లగ్ స్విచ్ బోర్డ్ లో ఉంచేసి మనం పెట్టినా కూడా కొన్ని సార్లు ఇచ్చి ఎలక్ట్రీషియన్ ఫేస్ కి న్యూట్రల్ ఫేస్ ఇచ్చారనుకోండి, దీంట్లోకి పవర్ వస్తూనే ఉంటది. అది మనం చెప్పలేం. కొన్ని స్విచ్లకి అంటే ప్లగ్స్ ఏవైతే పెడతాం వాటికి స్విచ్లు ఉండవండి, డైరెక్ట్ ఉంటాయి కదా. కొన్ని వాటికి డైరెక్ట్ స్విచ్లు ఉంటాయి. దాంట్లో ప్లగ్ ఇన్ చేసిన డైరెక్ట్ పవర్ వచ్చేస్తా ఉంటది. అటువంటిది ఎలాంటి కనెక్షన్ తెలియదు. స్విచ్ ఆఫ్ చేసి ఖచ్చితంగా ప్లగ్ రిమూవ్ చేసి ఆ తర్వాత బకెట్ లో చేయబెట్టి అది హీట్ అయిందా లేదా, మనకి హీట్ సరిపోతుందో లేదా చూసుకుని, సరిపోలేదంటే మళ్ళీ కాసేపు పెట్టుకుని ఆ టైప్ యూస్ చేసుకోవడం బెటర్. అలాగే వెంకట్ గారు, చాలా మందికి డైరెక్ట్ వాష్రూమ్ లోనే అరేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు బాత్రూమ్ లోనే హీటర్ పెట్టుకుంటారు, బకెట్ అక్కడ పెట్టేసి. అలా అందులోనే అలా పెట్టొచ్చా లేదా బయటికి తీసుకొచ్చి బకెట్ లో మనం హీట్ వాష్రూమ్ లో పెట్టుకోవచ్చు అండి. చిన్న పిల్లలు ఉన్నారు అది అంటే హాల్లో ఎక్కడ పెట్టుకోకుండా వాష్రూమ్ లోనే వాళ్ళకి అందకుండా, ఎందుకంటే బకెట్ అనేది కిందే ఉంటది కాబట్టి కొంచెం లోపల పెట్టుకుని చూసుకోవాలి. అది లోపల పెట్టి మర్చిపోకూడదు, మనం చూసుకుంటూ ఉండాలి. మనం పెట్టాం వాటర్ హీటర్ పెట్టాం, ఒక 10 minutes లో గుర్తు పెట్టుకుని వెళ్ళి దాన్ని ఆఫ్ చేసుకోవాలి. అలా ఆఫ్ చేసుకోవడం బెటర్. లేదంటే ఇది ఓవర్ హీట్ అయిపోయి బకెట్ లో మీరు వాటర్ లెవెల్ కరెక్ట్ గా పెట్టి దాని గురించి మర్చిపోయారు, డోర్ క్లోజ్ చేసింది మర్చిపోయారు, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour వదిలేసరికి ఆ వాటర్ ఎంతైతే పెట్టారో అన్ని ఆవిరైపోతాయి. వాటర్ హీట్ అయిపోయి మొత్తం ఆవిరైపోతాయి. లేదు మీరు స్విచ్ కట్టడం మర్చిపోయారు, దీన్ని తీసి ఎక్కడో చోట తగిలించేస్తారు, హ్యాంగ్ చేసేసి స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోతారు. ఆ టైంలో ఇది ఓవర్ హీట్ అయిపోతాయి. మొత్తం ఎర్రగా అయిపోయి మొత్తం ఓవర్ హీట్ అయిపోతాయి. ఓవర్ హీట్ అయిపోయి ఇది కాలిపోతాయి, హీటర్ కాలిపోతుంటాయి. మనం అది చూసుకుంటూ ఉండాలి. వాటర్ ఇది ఎంత జాగ్రత్తగా మనం యూజ్ చేసుకుంటే అంత జాగ్రత్తగా పనిచేస్తాయి. ఎక్కువ రోజులు మనకు మన్నుతుంది అనమాట. బట్ అది మాత్రం ప్రమాదమేనండి. ఒక్కొక్కసారి కూడా జరుగుతూ ఉంటాయి. స్విచ్ ఆపడం మర్చిపోతాం హడావిడిలో. స్విచ్ ఆఫ్ చేయరు, ఆఫీస్కి వెళ్ళాలి కంగారులో బకెట్ లో తీసి పక్కన పెట్టేసి ఆఫ్ చేసి అనుకుంటారు. ఆఫ్ చేసారు లేదో చూసి అంత ఇది ఉన్నది అది అనుకుని మర్చిపోయి వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా ఖచ్చితంగా దీన్ని తీసేసి ప్లగ్ లోంచి తీసి పక్కన ఎక్కడన్నా దూరంగా పెడితే సరిపోతుంది. ఇది పెట్టినప్పుడు కూడా మీకు ఈ వైరు దీనికి టచ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇది వాటర్ లో తీసినా కూడా కాసేపు వేడిగానే ఉంటది, వెంటనే దీన్ని వేడి చల్లారి వైర్ కాలిపోతుంటుంది. ఈ వైర్ ఎలా కాలిపోయింది, ఇప్పుడు దీన్ని చూడండి, ఇది వైర్ అంతా కాలిపోయింది. ఓకే, ఇలా కాలిపోయి షార్ట్ అయిపోతాయి. అది మీరు కావాలని చేయరు, కాకపోతే అనుకోకుండా దీనికి తగిలి కాలిపోతుంటాయి. మనం మన జాగ్రత్తలో ఉంటుంటూ వాడుకుంటా బెటర్. ప్రతి ఇంట్లో మినిమం టెస్టర్ యూజ్ చేసుకోవడం బెటర్ అండి. ప్రతి ఇంట్లో ఒక టెస్టర్ 50 rupees టెస్టర్ ఉంటుంది. ఒక టెస్టర్ ఇంట్లో కొనుక్కు పెట్టుకుంటే బకెట్ లో పెట్టిన తర్వాత మంత్లీ ఒకసారి అన్న మనం బకెట్ లో పెట్టి యూజ్ చేసినప్పుడు బకెట్ లో వాటర్ ఇది ఆన్ చేసిన తర్వాత వాటర్ లో టెస్టర్ పెట్టి చెక్ చేస్తే పవర్ వస్తుందా లేదా చెక్ చేసుకున్నాను. పవర్ రావట్లేదు అనుకోండి పర్లేదు, మీరు వాడిది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది వాడుకోవచ్చు. లేదు పవర్ వస్తుంది, వాటర్ లోకి పవర్ వచ్చేస్తుంది అనుకోండి, ఖచ్చితంగా దాన్ని ఒకసారి సర్వీసింగ్ ఇచ్చుకోండి. సర్వీసింగ్ ఇచ్చుకుంటే దాని లోపల రెస్ట్ పట్టేసి ఉంటుంది, అంతా క్లీన్ చేసి చేస్తాడు, పని చేస్తుంది. ఇలా రస్ట్ పట్టి ఏదైతే ఉందో ఇది యూజ్ చేయొచ్చా అండి? యూజ్ చేయొచ్చండి, కాకపోతే దాన్ని క్లీన్ చేసుకుని యూజ్ చేయాలి. క్లీన్ చేయడం ఎలా అంటే క్లీన్ చేస్తే మీకు క్లీనింగ్ అయిపోతుంది. క్లీన్ చేస్తే తీస్తే వచ్చేస్తుంది, అదే క్లీన్ చేస్తే క్లీన్ అవుతుంది. అది కూడా మన చాకుతోటి వాటితోటి దాన్ని రఫ్ చేయకూడదు, రఫ్ చేస్తే పోతుంది, అది ఖరాబ్ అయిపోయి అప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మంది ఇందాక అన్నట్టుగా మెటల్ బకెట్స్ లో ఇత్తడి బకెట్లు కొంతమంది వాడుతూ ఉంటారు, ఐరన్ వి కావచ్చు, వీటిలో పెట్టేస్తూ ఉంటారు. సో అవి సేఫ్ కాదు? సేఫ్ కాదండి, ఎందుకంటే అవి బకెట్ నుంచి బయటకి పవర్ వచ్చేస్తుంటది, పవర్ బయటకి రాదు, షాక్ కొట్టే రిస్క్ ఛాన్సెస్ ఎక్కువ ఉంది దాంట్లో. ఎంత దీని మీద వాటర్ హీటర్ అని ఉన్నా నేను కొద్ది రోజులుగా గమనిస్తున్నాను కదండి, దీన్ని ట్రైన్ లో మరీ ముఖ్యంగా టీ అవి హీట్ చేయడానికి వీటికి ఉపయోగిస్తున్నారు. వాళ్ళు ఒక్కసారి మార్నింగ్ ఒకసారి ఎక్కువ టీ తీసుకొచ్చేసి వాళ్ళు ఇంకా
ఈ ఎలక్ట్రికల్ ఒకటి దగ్గర పెట్టేసుకుని ఆ. ట్రైన్లో ఏదో ఒక బోగిలో ఖాళీగా ఉన్న దగ్గర లేకపోతే ఏదో సాకెట్లో దీన్ని పెట్టేసి దాన్ని హీట్ చేసేసుకుంటున్నారు. అసలు అలా యూజ్ చేయొచ్చు. టీ హీట్ చేయడానికి వాటర్ హీటర్ యూజ్ చేస్తారా? అదైతే కరెక్ట్ పద్ధతి కాదు, ఎందుకంటే అది గవర్నమెంట్కి లాసే ప్లస్ దానివల్ల వాళ్ళకి ప్రమాదం. గమ్ముని హీట్ అయిందా లేదా అన్నది చూస్తానుకో లేకపోతే అనుకోకుండా టచ్ అయినా కూడా షార్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ టీక్ అనేది అయితే కొన్ని స్టీల్ ఉంటాయండి. అవునండి, అలా స్టీల్ వాటిల్లో పెట్టకూడదు అసలు యూజ్ చేయడమే రాంగ్. వాళ్ళు టీలో పెట్టి యూజ్ చేసుకోవాలి, వాటర్ అన్నది వాటర్ లో యూజ్ చేసుకోవాలి. వాళ్ళు టీలో పెట్టి ఈ మధ్యన ట్రైన్ లో అది జరుగుతున్నాయి. అవును, కొన్ని విజువల్స్ కూడా బయటకు వచ్చి చాలా మంది వీడియోస్ తీసి కూడా పెడుతున్నారు. వాటర్ హీటర్ ఇలా టీలో వేడి చేయడానికి పెట్టేస్తున్నారు. కర్రీ పాయింట్స్ లో కూడా ఉంటది, కాకపోతే కర్రీ వేడి చేయడానికి దాంట్లో వాటర్ లెవెల్ ఉండి దానిపైన ఐటమ్ ఉంటది. సో అది వాటర్ హీట్ అవుతుంది, వాటర్ హీట్ అయ్యి ఐటమ్ వేడిగా ఉంటది. ఈ కాన్సెప్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇది పట్టుకెళ్ళి టీలో పెట్టేయడం లేకపోతే ఇంకో దాంట్లో పెట్టేయడం అలా యూజ్ చేసేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి రిస్కే, అది సేఫ్ అయితే కాదు, వాళ్ళకి రిస్కే. గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా వేస్ట్ చేస్తున్నట్టే లెక్క, అది పనిషబుల్ అఫెన్స్ కింద ఉంటుంది. సో వెంకట్ గారు ఓవరాల్ గా యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి పిల్లలకి. ఎందుకంటే మీరు అన్నట్టు కిందకే ఉంటుంది బకెట్, వాళ్ళ నుంచి తప్పించుకోవాలి, వాళ్ళు కనపడకుండా ఉండాలంటే బాత్రూమ్ లో పెట్టి లాక్ చేసేస్తూ ఉంటారు. బట్ అదే టైంలో మర్చిపోతూ ఉంటారు. ఎంతసేపు అండి ఇంత టైమే ఉండాలి? 15 minutes అయితే సరిపోతాయండి. నార్మల్ గా వాటర్ హీట్ అవడానికి 15 minutes యూజ్ చేస్తే వాటర్ హీటింగ్ అనేది సరిపోతుంది. కాకపోతే ఇంకా కావాలని చెప్పి కొంతమంది మర్చిపోతారు, దానివల్ల ఓవర్